అది మన దృష్టి మనకు తెలియదు కదా, నాకు కూడా తెలియదు కదా. స్కూల్ టైమింగ్ అయితే ఏమని చెప్పినా మార్నింగ్ టైంలో అది పెట్టిస్తే వాళ్ళే అవుతారు. అప్పుడు అలా కూర్చుంటారు, మనలు కూడా కూర్చుంటారు అవుతారు. ఎందుకంటే ఇప్పుడు రోజు మీద మనం ఈడ కూర్చునే వరకు వాడు వెళ్ళిపోతుండు, మనం చూడము ఆ బస్సులను. బస్సు వస్తలేని మైండ్ ఉంది కాబట్టి మనం బస్సును చూడము. ఆడ షెల్టర్ పెడదాం ఒకటి చిన్నది, ఎమ్మెల్యే గారితో మాట్లాడతా, చిన్న షెల్టర్ ఉన్నా బస్సు ఆగుతాడు. బస్ షెల్టర్ కోసం నేను మాట్లాడతా, బస్ షెల్టర్ ఇప్పిద్దాం. వాటర్ గురించి అంటే వాటర్ అయితే మిషన్ 10 రోజులు ఖచ్చితంగా అయిపోయినా, అంటే మొన్న 4-5 రోజులు అయితే వాటర్ లేవు. 10-15 రోజులు సతాయించినాయి వాళ్ళవి, మెయిన్ పైప్ లైన్ సతాయించినాయి. 2 రోజుల నుంచి మాత్రం వస్తున్నాయి వాటర్, 2 రోజుల నుంచి ఫుల్ వస్తాయి. మీకు ఏమైనా కనెక్షన్ లేకపోతే కనెక్షన్లు దాన్ని మార్పించి పెద్ద లైన్ లేపించి వచ్చేటట్టు చేపిద్దాం. అది కూడా పని చేయనప్పుడు బోర్ గురించి మాట్లాడే బోర్ మోటార్ ఇప్పించడానికి ఏర్పాటు చేస్తుంది. ఊర్లో సెంట్రల్ లైనింగ్ మార్కింగ్ రేపు చేస్తారు నేషనల్ హైవేలో వచ్చి. అది మార్కింగ్ చేసినాక ఎవరెవరు ఇండ్లు పోతున్నాయో చూసి వాళ్ళకి ఎట్లా అలాట్ చేస్తాం, ఇళ్ళనే వాళ్ళు వచ్చేస్తారు ఖచ్చితంగా. వాళ్ళు 50 మంది వెళ్తారా, 40 మంది వెళ్తారా, 60 మంది వెళ్తారా, వాళ్ళని చూసి ఎన్ని చూసి వాళ్ళకి అలాట్ చేస్తాం. ఇంకా ఎవరన్నా బయట ఉండి ఇలా రాకుండా వాళ్ళు ఉత్తరే తాళాలు ఇస్తే అవి కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము. ఖచ్చితంగా వాళ్ళకి నోటీసులు ఇద్దాం. ఖచ్చితంగా మీరు అందరూ సహకరిస్తే వాళ్ళకి నోటీసులు ఇద్దాం. వచ్చి ఉండమందాం. మనం వాళ్ళకి ఒకసారి ఇల్లు ఇచ్చారు కాబట్టి మనం వాళ్ళని ఏదో కొట్టకూడదామని కాదు, వాళ్ళు వచ్చి ఉండమని చెప్దాం. వాళ్ళు ఏమైనా చేసుకొని నీట్గా ఉండాలి, కాలనీ మాత్రం నీట్గా ఉండాలి. ఖచ్చితంగా మనం అది మీరు చూసుకోరా. కిరాయి నాటి లోపల 6 నెలల లోపల అద్భుతమైన కాలనీ అవుతుంది ఇది. ఈ కాలనీలో వచ్చి ఉండడానికి ఊర్లోకి వెళ్ళి వస్తారు ఇడికి. ఎందుకంటే మేము ఇచ్చింది ఏదో 1-2 లక్షలు కాదు, రామాయంపేట ఊరు పుట్టినప్పటి నుంచి కూడా డబ్బులు పెట్టలే. 225 కోట్లు పెట్టి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కడుతున్న పక్కకే. అలా 3000 మంది ఉంటారు, 3000 మంది స్టూడెంట్స్ ఉంటారు, 400 మంది టీచర్లు ఉంటారు, 100 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. మొత్తం మీ కాలనీ చుట్టే ఇచ్చినాం, వెనకకెళ్ళి అట్లకెళ్ళి బౌండరీ ఇదే ఇచ్చినాం. ఇది ఇచ్చినాం, వాళ్ళకి ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసినాము. వాళ్ళు మొత్తం చుట్టూ లైట్లు వేస్తారు, ఫినిషింగ్ చేస్తారు. వాళ్ళు మొత్తం మీ కాలనీ పట్టణంలో చేస్తారు, వెనక నుంచి ముందర దాకా వాళ్ళు కూడా తిరుగుతారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక 5-6 నెలలు లోపు పడితే బస్సులు అవుతాయి, అన్ని అవుతాయి. ఆటోలో ఇన్ని ఉంటాయి, చౌరస్తా అయితే సెంటర్ పాయింట్ అవుతుంది. మీరు చిన్న ఏమైనా పెట్టుకున్నా కూడా మంచిగా నడుస్తాయి, గిరాకీ వస్తుంది. కాబట్టి మీరు అధైర్యపడవలసిన అవసరం ఉన్నోళ్ళు సంతోషపడుంది. మీ కాలనీ పక్కకే ఇప్పుడు రామాయంపేట ఎక్కడ లేదు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ మీ పక్కకు వస్తుంది. ఒక 4000 జనాభా మీ పక్కకే పెరుగుతారు, మామూలు విషయం కాదు కదా. మీరు 1000 మంది ఉంటే వాళ్ళు 4000 మంది వస్తారు పక్క పోటీ. ఇంకోటి వాళ్ళు రాత్రి పగలు ఇన్నే ఉంటారు. మీరన్నా 20 కిరాకి ఇచ్చుకుంటారు, ఊర్లు ఉంటారు, ఇక్కడ తాళం వేసుకొని పోతారు. వాళ్ళు ఎక్కడికి ఇళ్ళనే ఉంటారు, టీచర్లు ఇళ్ళనే ఉంటారు, ప్రిన్సిపాల్ ఇళ్ళనే ఉంటారు, సెక్యూరిటీ వాళ్ళు ఇళ్ళనే ఉంటారు. కాబట్టి మీ కాలనీ ఒక రామాయంపేట ఒక 4-5 ఏళ్ల తర్వాత అద్భుతమైన కాలనీ అవుతుంది. కాబట్టి మీరు బాధపడవలసింది ఏం లేదు, మీ కాలనీ మంచిగా ఉంటుంది. కాబట్టి అదేంటి మీరు అందరూ మాకు ఇట్లా సహకరించారు. మేము పూర్తి స్థాయిలో మా ఎమ్మెల్యే గారు కానీ మీకు సహకరిస్తామని తెలియజేస్తూ ముగిస్తాం. ఇళ్ళ గురించి చెప్తా నేను ఉద్దేశంతో బాలమనక చెప్పగానే మా పాత్రికేయ మిత్రులందరం కాలనీకి దండలు ఉండాలన్న ఉద్దేశంతో